హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్మ వినయ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై చేయబోతున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సాధారణంగా ఈ కర్రీ ఎవరికి నచ్చదు, కానీ ఒకసారి నేను చేసే విధానంగా చేసి చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూడండి. కాకరకాయ చేదు ఉండకూడదు అనుకుంటే కనుక గుండ్రంగా కాకుండా కొంచెం సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ పోసి వాటర్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా వేయడం వలన కాకరకాయలోని చేదు పోతుంది. ఒకసారి మొత్తం ఇలా కడగాలి. ఇలా ముక్కలన్నీ ఉప్పు వేసి ఇలా కడగడం వలన అందులో ఉన్న చేదు పోతుంది. ఒక 10 మినిట్స్ అయినా ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి వేడెక్కాక ఒక 3 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది కాకరకాయ ఫ్రైకి. ఇలా ఒక 3 స్పూన్ల నూనె పోసుకున్నాక నూనె అనేది మంచిగా వేడి కావాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టండి. నెక్స్ట్ మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచుకొని నెక్స్ట్ మనం కట్ చేసి కడిగి పక్కన ఉంచుకున్న కాకరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంట మీదనే ఫ్రై చేయాలి, సిమ్లో ఫ్రై చేయకూడదు. చూడండి, ఒకసారి కలపండి మొత్తం. ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ ఫ్రై అనేది. హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి మొత్తం గ్యాస్. నెక్స్ట్ మనం దీనికి కావలసిన కారపొడి ఫ్రై చేసుకున్నాం. ఇట్లా ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మీరు తినేదాన్ని బట్టి ఉప్పు, మీరు ఎంతైతే కారం తింటారో స్పైసెస్ దాన్ని బట్టి కారపొడి వేసుకోవాలి. ఇలా కారపొడి వేసుకున్నాక మొత్తం ఒకసారి దంచండి. మొత్తం ఇలా దంచి వేయడం వలన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. ఇంట్లో ఎవరికైనా నచ్చుతుంది ఇలా చేస్తే కనుక. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ముక్కలన్నీ చూడండి, మొత్తం ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్నాక ఇందులో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, ఇలా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపండి అంతా. ఇలా చేస్తే కనుక కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం ఇట్లా ఫ్రై అయ్యాక ఇందాక మనం దంచి పక్కన ఉంచుకున్న వెల్లుల్లి కారపొడి పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఇందులో మొత్తం కలపండి. చూడండి, ఇలా మొత్తం మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలకు కనుక పట్టించాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలైనా సిమ్లో ఉడికించండి. కాకరకాయను ఇలా కారపొడి పట్టాలి మొత్తం. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక 10 నిమిషాలు. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మొత్తం కర్రీ కంప్లీట్ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చేయడం వలన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
అందరికీ నచ్చుతుంది ఇలా చేస్తే కనుక. తినని వాళ్ళైనా తినాలనిపించే ఈ కాకరకాయ ఫ్రైని ఒకసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.